అనంతపురం జిల్లా గుంతకల్ మండలం దోనుముక్కల సచివాలయం పరిధిలోని పలు వీధుల్లో వీధి లైట్లు లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో చీకటి కారణంగా భయాందోళనకు గురవుతున్నామని, దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు లైన్మెన్ సుధాకర్కు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా లైన్మెన్ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే సమస్యను పరిష్కరించి వీధి లైట్లు ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నీళ్ళు నెల అయింది రాక నీళ్ళు అసలు దుడ్డు పెట్టి లైట్ వేపిస్తాము, నీళ్ళు అసలు రావు, లైట్లు కానీ లేవు గేర్లో అంతే. సుధాకు ఫోన్ చేస్తే వాళ్ళ కింద మనిషిని పంపిస్తాడు, వచ్చి చూసుకుంటాడు, పోతాడు. మళ్ళీ చెయ్యన్నా అంటే డబ్బులు అడుగుతాడు, డబ్బులు ఇచ్చినా సోలేకేసుకోరు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు నీళ్ళు లే, కరెంటు లే. ఇక్కడ మొబ్బులో ఉన్న పిల్లలు తల్లులు మేము ఆ విధంగా ఉండాలి. ఇక్కడ అంతా మేము బీదోళ్ళే ఉండేది, చేసుకొని తినటంలో మేమే ఉద్యోగస్తులు లేము. మా మొగలు ఏమన్నా అంతా రైల్వే ఎంప్లే లేరు. ఇక్కడ మేమంతా కూలి చేసుకొని బతికే వాళ్ళే ఉండేది. ఇక్కడ మేము అడవిలో ఉన్నాం, మమ్మల్ని పట్టించుకోండి. లైన్ మ్యాన్ సుధాకర్ ఫోన్ చేస్తే ఆయన కింద వ్యక్తి ప్రైవేట్ వ్యక్తిని పంపిస్తాడు, వచ్చి చూసుకుంటాడు. చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. డబ్బులు అడుగుతాడు, డబ్బులు ఇచ్చినా ఏం రావటం లేదు. మాకు బలపులే అస్సలు లేవు, 4 ఏం లేదు మేము ఉండబట్టి. మేము ఇక్కడ ఉన్నామంతా బీదా సాదా చేసుకొని తినేటల్లో అడవిలో ఉన్నాము. అంత కరుణించండి సార్ మమ్మల్ని.